వైసీపీ హయాంలో ప్రైవేటు స్థలాలు ప్రభుత్వ స్థలాలుగా మారాయి. ప్రభుత్వ స్థలాలు వైసీపీ నేతల ప్రైవేటు స్థలాలుగా కూడా మారాయి. మనందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ల్యాండ్స్ మీద దాదాపుగా 5 లక్షల దరఖాస్తులు వచ్చాయని స్వయంగా గతంలో చంద్రబాబు గారు ప్రకటన చేశారు. అంటే వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏ స్థాయిలో భూముల మధ్య వివాదాలు ఏర్పడినాయి అనడానికి అదొక ఉదాహరణ. పూసలపాటి అశోక్ గజపతిరాజు గారు పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా విజయనగరం వాసులు ఆయన ఒక దేవుడిగా కొలుస్తారు. పూసలపాటి ఆ రాజవంశీయుల్లో ప్రస్తుతం అశోక్ గజపతిరాజు గారు ఆ మొత్తం ఆస్తులన్నిటికీ కూడా ఆయనే అధినేతగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నాయి. అలాంటి అశోక్ గజపతిరాజు గారి స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారు. కబ్జా అంటే ప్రైవేటు స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మార్చి కబ్జా చేశారు. అప్పటికే ఆయన కేంద్ర మాజీ మంత్రి. విజయనగరంలో ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, నడుపుతున్నటువంటి ట్రస్టులు కావచ్చు, దానం చేసినటువంటి భూములు కావచ్చు, విజయనగరం ప్రజలను అడిగితే చెబుతారు అక్కడ. సో అలాంటి అశోక్ గజపతిరాజు గారికి చెందినటువంటి 4 ఎకరాల 74 సెంట్ల భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేశారు. ఎర్ర చెరువుగా చూపించి 2022లో మార్చేశారు. ఎంత దారుణం అంటే అది 1917-22 నాటి, అంటే బ్రిటిష్ కాలం నాటి రిజిస్టర్లో కూడా అది ప్రైవేటు భూమిగానే నమోదయ్యి ఉంది. విజయనగరం మున్సిపల్ ఆఫీసుల్లో కూడా అది ప్రైవేటు భూమిగానే నమోదయ్యి ఉంది. కానీ ఆ భూమిని ఎర్ర చెరువుగా చూపించి ప్రభుత్వ భూమిగా మార్చేసి ఆ వెంటనే వైసీపీ పార్టీకి కార్యాలయానికి కూడా ఆ 4 ఎకరాల 74 సెంట్లలో 1 ఎకరం భూమిని కూడా కేటాయిస్తే అక్కడ వైసీపీ పార్టీ ఆఫీస్ కూడా కట్టేశారు. ఎంత దారుణం అంటే ఒక ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చడమే కాకుండా దాంట్లో వైసీపీ పార్టీ ఆఫీసుకు కూడా ఇచ్చారు. ఇది క్లియర్గా వైసీపీ నాయకుల కనుసన్నంలో జరిగినటువంటి కుట్ర. అశోక్ గజపతిరాజు గారి భూమిని కబ్జా చేయాలనే కుట్రతోనే ముందు ఆ ప్రభుత్వ భూమిగా మార్చారు దాన్ని. అసలు ప్రైవేటుగా ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ భూమిగా మార్చే అధికారం ఏ రెవెన్యూ అధికారికి లేదు. ఎంత ప్రీప్లానెడ్ గా చేశారు తెలుసా? అప్పటి తహసీల్దార్ ఎంత ప్రీప్లానెడ్ గా చేశాడో తెలుసా? మొదట ఏం చేశాడంటే ఈ 2022 జనవరి 1న అది మొత్తం ఎర్ర చెరువుగా గుర్తించినట్టుగాను, అలాగే ఎర్ర చెరువుని ప్రభుత్వ భూమిగా మార్చేసినట్టుగాను జలవనరుల శాఖకు ఒక నోటు కూడా పంపాడు. జలవనరుల శాఖ నుంచి ఆ సమాధానమే రాలా. అది నిజంగానే చెరువా లేకపోతే ప్రైవేటు భూమి అనేది వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవాలి. ఆ జలవనరుల శాఖ నుంచి రిప్లై రాకముందే ఇక్కడ వైసీపీ పార్టీకి కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఒత్తిడి పెరగటంతో ఏం చేశారు, అది రాకముందే ఏం చేశారు, దీని మీద అబ్జెక్షన్స్ కోసం ఒక నోటు విడుదల చేసినట్టుగాను, ఆ కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినట్టుగాను, వీళ్ళు పరిశీలించినట్టుగాను, సో దాని మీద సమస్య పోయింది, ఇక అది ఎర్ర చెరువే ప్రభుత్వ భూమేనని చెప్పి రికార్డుల్లోకి ఎక్కేసినట్టుగాను ఒక దొంగ పత్రాలు సృష్టించారు. వాస్తవానికి వాళ్ళు 569 సర్వే నెంబర్ 569లో ఉన్నటువంటి 4 ఎకరాల 74 సెంట్లు ఎర్ర చెరువుగా ప్రభుత్వం గుర్తించింది. దీని మీద మీకు అబ్జెక్షన్స్ ఉంటే రండి అని నోటు విడుదల చేయలా. దాని మీద అబ్జెక్షన్స్ రాలా. కానీ ప్రొసీజర్ ప్రకారం చెయ్యాలి కాబట్టి చేసినట్టుగా సృష్టించి ఫిబ్రవరి నెలలోనే ఏం చేశారు, వైసీపీ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయిస్తున్నట్టుగా కౌన్సిల్ సమావేశంలో పెట్టి ఆమోదం తెలిపేశారు. ఫిబ్రవరి 8న ఎప్పుడు ఆమోదం తెలిపారు, ఫిబ్రవరి 9న ఇంకా కలెక్టర్ కూడా పంపేశారు. కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇక ఆ భూమిని అందులో 1 ఎకరాన్ని వైసీపీ పార్టీ ఆఫీస్కి ఇచ్చేయటమేనని చెప్పి కలెక్టర్కి పంపితే కలెక్టర్ మాత్రం దాన్ని జూన్లో అప్రూవ్ చేశాడు. అంటే జనవరిలో వీళ్ళు మొదలు పెడితే జూన్ నాటికి దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేయటం, రికార్డులు మార్చేయటం, వైసీపీ పార్టీకి కేటాయించడం, వాళ్ళకి పర్మిషన్లు 30 ఏళ్లకు లీజుకి ఇచ్చేయటం అన్నీ జరిగిపోయింది. 6 నెలల వ్యవధిలోనే జరిగిపోయింది. మరి ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేటు భూమి అని వైసీపీ నాయకులకు తెలియదా? వాళ్ళు చెప్పకుండానే తహసీల్దార్ ఈ భూమిని కబ్జా చేశాడా? తహసీల్దార్కి వ్యక్తిగతంగా ఈ భూమి మీద కన్నుంటుందా? తహసీల్దార్ ఒక మండల స్థాయి అధికారి, అతనికి ఉండే పరిమితి ఎంతండి? అతను 4 ఎకరాల 74 సెంట్ల భూమిని పోనీ ప్రభుత్వ భూమిగా మార్చాల్సిన అవసరం అతనికేముంటుంది? అతను ఏదన్నా కక్కుర్తి పడ్డాడు అంటే, ఎవడో ఒకటి పేరు మీదకి మార్చేసాడు అంటే సరే తహసీల్దార్ కూడా అందులో ఎంతో కొంత కక్కుర్తి పడి ఉంటాడని అనుకుంటాం బేసిక్గా. కానీ ఇక్కడ వైసీపీ నాయకుల ప్రోద్బలం లేకుండా, వైసీపీ నాయకుల ఒత్తిడి లేకుండా ఈ 4 ఎకరాల 74 సెంట్లను ఎర్ర చెరువుగా ఎలా చూపిస్తాడు? అసలు ఏ రికార్డులోని ఎర్ర చెరువు లేదు. 1917-22 నాటి, అంటే బ్రిటిష్ కాలం నాటి రికార్డ్స్లో కూడా ఆ భూమి ప్రైవేటు భూమిగానే ఉంది. ఈ రోజుకి విజయనగరం మున్సిపల్ ఆఫీసులో ప్రైవేటు భూమిగానే ఉంది. మరి ఎర్ర చెరువుగా ఎలా మారింది? అది ఎవరు మార్చారు?
అంటే వైసీపీ పార్టీ ఆఫీసు కోసం ఏకంగా అశోక్ గజపతిరాజు గారి స్థలాన్నే కబ్జా చేశారు. దీని మీద అశోక్ గజపతిరాజు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్కి ఫిర్యాదు చేయటం, కలెక్టర్ ఏమో దాని మీద విచారణ చేస్తే ఎస్ అది ప్రైవేటు స్థలమే, దాన్ని అక్రమంగా ఆ ప్రభుత్వ స్థలంగా మార్చారు అని చెప్పి తేల్చిన తర్వాత సమగ్ర నివేదిక మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి పంపారు. సరే, ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు కాబట్టి ప్రస్తుతానికి దాని మీద ఇంకేం చర్యలు తీసుకోలేదు. ఒకవేళ ప్రభుత్వం ఎస్ ఇది అశోక్ గజపతిరాజు గారిదే, ఆ రోజు తహసీల్దార్ చేసినటువంటి పని తప్పు, అక్రమంగా చేశాడు, రూల్స్కి విరుద్ధంగా చేశాడు అని కానీ ప్రభుత్వం నిర్ధారిస్తే ఖచ్చితంగా ఈ పార్టీ ఆఫీసును కూడా కూలగొట్టాలి. ఇప్పుడు వైసీపీ పార్టీ ఆఫీసు నిర్మాణం జరిగిపోయింది ఆల్రెడీ. సరే, దానికి ఆల్రెడీ ఏదో నోటీసులు ఇచ్చారనుకోండి, పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ఏదో నోటీసులు కూడా ఇచ్చారు. సరే, నిర్మాణం సరిగ్గా జరగలేదని అది వేరే విషయం. ఎంటైర్ అసలు భవనమే పడగొట్టాలి, ఎందుకంటే అది అశోక్ గజపతిరాజు గారిది. గత వారం రోజుల నుంచి అశోక్ గజపతిరాజు గారి భూమిలో వైసీపీ పార్టీ ఆఫీస్ అని చెప్పి వార్తలు వస్తుంటే ఒక్క వైసీపీ నాయకుడు నోరు తెరవడు. పైగా ఆ పార్టీ ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మధ్య శ్రీనివాసు, బొత్స సత్యనారాయణ మేనల్లుడు అనుకుంటా, మధ్య శ్రీనివాసు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తాడు, ఆయన మాకేం తెలీదు, మేము పార్టీ ఆఫీస్కి ల్యాండ్ కావాలని చెప్పి ప్రభుత్వానికి పెట్టుకున్నాం, ప్రభుత్వం ఆ ల్యాండ్ ఇచ్చింది, మేము కట్టుకున్నాం తప్ప అది అశోక్ గజపతిరాజు గారి ల్యాండ్ అని దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చి మాకు ఇచ్చారని అవన్నీ మాకు తెలియదు అని చెప్పి స్వయంగా ఏమీ తెలియని ఇదిలాగా యాక్ట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. సో దీని మీద ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. రాజుగారి స్థలం వైకాపా పరం, గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రస్తుతానికి గోవా గవర్నర్ గా ఉన్నాడు. ఆయన 4.74 ఎకరాల ప్రభుత్వ భూమిగా మార్పు, ఇందులో ఎకరం 33 ఏళ్లకు వైకాపాకు దారాదత్తం, ఆ భూమిలో భవన నిర్మాణం పూర్తి. ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారి భూమిలో కట్టారు అని చెబుతున్నటువంటి వైసీపీది జిల్లాకు ఒక వైసీపీ ప్యాలెస్ కట్టుకున్నారు. ఏకంగా పార్టీ ఆఫీసుల పేరుతో వైసీపీ ప్యాలెస్లే కట్టుకున్నారు. ఇదంతా నాకు తెలిసి లిక్కర్ సొమ్ము నుంచి తీసిందేనేమో బహుశా. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ గా ఉన్నటువంటి పూసలపాటి అశోక్ గజపతిరాజు గారి స్థలాన్ని ఆయనకే తెలియకుండా అధికారులు ప్రభుత్వ రికార్డుల్లో మార్చేశారు. అక్కడితో ఆగకుండా అందులో కొంత భాగాన్ని అప్పటి అధికార పార్టీ వైకాపా లీజుకి ఇచ్చేశారు. దీనిపై ఆయన 3 సార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా సమాధానం కొరవే. విజయనగరం జిల్లాలో పలు భూములకు పూసలపాటి రాజవంశస్థుల్లో ఒకరైన అశోక్ గజపతిరాజు కుటుంబానికి చెందిన ఎస్టేట్ పరిధిలో ఉన్నాయి. అందులో పట్టణ సర్వే నెంబర్ 569లో ఉన్నటువంటి 4.74 ఎకరాలను వైకాపా హయాంలో ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో మార్చేశారు. అందులో 1 ఎకరాన్ని వైసీపీ పార్టీ నిర్మాణానికి కూడా ఇచ్చేశారు. తహసీల్దారే కథ నడిపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా రాష్ట్రంలో పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయించాలని కోరుతూ అధికారులకు లేఖలు పంపింది. విజయనగరంలో అధికారులు సర్వే చేసి 569లో ఎకరం భూమిని గుర్తించి ఇచ్చారు. అశోక్ గజపతిరాజుకు చెందిన ఈ స్థలం 1917-22 నాటి పట్టణ సర్వే రిజిస్టర్లో కూడా ప్రైవేటు ఆస్తిగానే నమోదయ్యింది. అంటే బ్రిటిష్ కాలం నాటి రికార్డ్స్లో కూడా అది ప్రైవేటు ఆస్తిగానే ఉంది తప్ప ప్రభుత్వ ఆస్తిగా లేదు. దాన్ని మార్చేశారు వీళ్ళు. అయితే అప్పటి విజయనగరం తహసీల్దార్గా ఉన్నటువంటి ప్రభాకర్ ఆ స్థలాన్ని ఎర్ర చెరువుగా చూపించారు. అంతా సవ్యంగా చేశామని చెప్పడానికి వీలుగా ఆ దస్త్రాన్ని జలవనరుల శాఖకు కూడా పంపారు. అక్కడ నుంచి సమాధానం రాకుండానే 2022 జనవరి 1న అభ్యంతరాలుంటే తెలపాలని నోటీసులు జారీ చేసినట్టుగాను, ఒక కాపీ కూడా తయారీ చేశారు. అభ్యంతరాలు స్వీకరించినట్టుగాను క్షేత్రస్థాయిలో స్వీకరించినట్టుగా కూడా రికార్డులో చూపారు. అంటే మేము అభ్యంతరాల కోసం నోటీసు జారీ చేసినట్టుగాను, అభ్యంతరాలు వస్తే స్వీకరించినట్టుగాను రికార్డ్స్లో రాశారు తప్ప వీళ్ళు నోటీసు జారీ చేయలేదు, అభ్యంతరాలు స్వీకరించలేదు. ఆ వెంటనే పట్టణ సర్వే రిజిస్టర్లో దీన్ని ప్రభుత్వ భూమిగా మార్చేశారు. అంటే అప్పటి వరకు ప్రభుత్వ భూమిగా ఉంది, మేము అంటే మాకెవరు అబ్జెక్షన్ చెప్పలేదు కాబట్టి మేము ప్రభుత్వ భూమిగా మార్చేసామని చెప్పి చెప్పుకున్నారు. అప్పట్లో 2022 ఫిబ్రవరి 8న ఇందులో కొంత భాగాన్ని వైసీపీ కార్యాలయానికి కేటాయించాలని కోరుతూ కౌన్సిల్ ఆమోదం తెలుపుతూ దస్త్రాన్ని మున్సిపల్ కమిషనర్కు పంపారు. ఆ ఒక్క రోజులోనే ఫిబ్రవరి 9నే పొజిషన్ కూడా ఇస్తున్నట్టుగా కలెక్టర్కి అంతా రెడీ చేసి ఆ దస్త్రాన్ని తహసీల్దారే పంపించేశాడు. 2022 జూన్ 16న ఆ స్థలానికి పొజిషన్ ఇచ్చినట్లుగా, అంటే జనవరిలో ఇది స్టార్ట్ అయితే జూన్ నాటికి వైకాపాకు ఆ పొజిషన్ ఇచ్చినట్టుగాను వాళ్ళు అక్కడ నిర్మాణం చేపట్టుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ ఆదేశాలు అయితే రావడం జరిగింది. సో ఎంతకాలానికి ఇచ్చారయ్యా ఈ లీజు అంటే 33 ఏళ్లకు లీజుకి ఇచ్చారు. ఆ భూమిలో ప్రస్తుతం ఎర్ర చెరువు కానీ ఇతర నీటి వనరులు కానీ ఏమీ లేవు. అందులో ఎకరం భూమిని 33 ఏళ్ల
ఏళ్లకు వైకాపాకు లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అక్కడ వైకాపా కార్యాలయం నిర్మాణం జరగ్గా నిర్మాణాల్లో లోపాలున్నాయని విజయనగరం పట్టణ ప్రణాళిక విభాగం నోటీసులు జారీ చేసింది. సరే, ఇది వేరే విషయం అనుకోండి. సో ఏడాదిగా ఫిర్యాదు చేస్తున్న, వాస్తవానికి అశోక్ గజపతిరాజు గారు 2025 మే 5న ఒకసారి ఫిర్యాదు చేశారు, 2026 జనవరి 1న, అలాగే అదే 2026 ఫిబ్రవరి 24న కూడా ఒకసారి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుని ఆల్రెడీ విజయనగరం కలెక్టర్ పరిశీలించినట్టుగానే ఆయన చెప్పాడు. సో ఆయన కూడా సమాధానం ఇచ్చారు. చూడండి, ప్రభుత్వానికి నివేదిక పంపాం. విజయనగరం మున్సిపల్ రికార్డుల్లో ఈ స్థలం ప్రైవేటు భూమిగానే నమోదై ఉంది. దీన్ని మార్చే అధికారం తహసీల్దార్కు లేదు. ఈ ఏడాది జనవరిలో అశోక్ గజపతిరాజు గారి నుంచి ఫిర్యాదు అందింది. ఫిబ్రవరిలో సమగ్ర వివరాలతో నివేదికను ప్రభుత్వానికి పంపాం. వచ్చే ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పి రామ్ సుందర్ రెడ్డి, ఎవరైతే విజయనగరం కలెక్టర్ ఉన్నారో ఆయన అయితే చెప్పారు. సో దీని మీద వైకాపా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మజ్జా శ్రీనివాస్ ఏం చెప్పాడో చూడండి ఒకసారి. మేము వైకాపా కార్యాలయానికి భూమి ఇవ్వాలని కోరాం. దీనిపై ప్రభుత్వం ఆ స్థలాన్ని కేటాయించింది. 33,000కు లీజుకి తీసుకుని అన్ని అనుమతులతోనే మేము భవనాన్ని నిర్మించాం తప్ప అది ప్రభుత్వ భూమిగా మార్చారని కానీ అశోక్ గజపతిరాజుకి చెందిన భూమి అని కానీ మాకు తెలియదు అనేది వాళ్ళ వాదన. కానీ ఆ స్థలం కోసమే వీళ్ళు పట్టుబట్టారు. కాబట్టే ఎంఆర్ఓ జలవనరుల శాఖ నుంచి కనీసం సమాధానం కూడా రాకముందే ఇటువంటి నోటీసు జారీ చేయకుండానే, అభ్యంతరాలు స్వీకరించినట్టుగా దొంగ నకిలీ రికార్డులు సృష్టించి ఆ భూమిని వైకాపాకు కేటాయించారంటే వైకాపా ప్రీ ప్లానుడ్గా అశోక్ గజపతిరాజు గారి భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసింది. ఒక రకంగా ప్రభుత్వ భూమి అంటే వ్యక్తిగతంగా వేరొక వ్యక్తి పేరు మీదకి మారిస్తే ఇది సమస్యగా మారద్ది, ఎప్పటికైనా కోర్టులోనైనా ఇబ్బంది అని చెప్పి ప్రభుత్వ భూమిగా మార్చారు తెలివిగా. ఆ ప్రభుత్వ భూమి నుంచి ఎవరికైనా కేటాయించుకోవచ్చు కాబట్టి, ఎలా అయినా వాడుకోవచ్చు కాబట్టి ప్రభుత్వం దాన్ని వైసీపీ పార్టీ కార్యాలయం కింద మార్చారు. సో ఇది వైసీపీ హయాంలో జరిగినటువంటి కుట్ర. ఒక కేంద్ర మాజీ మంత్రి, అప్పటికే సీనియర్ నేతగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారి భూమినే ఇలా చెరబడితే ఇక సాధారణ ప్రజల భూములు ఉంటాయా? అందుకనే 5 లక్షల దరఖాస్తులు వచ్చాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ సమస్యల మీద. ఏదేమైనా ఇప్పుడు వైకాపా కార్యాలయాన్ని అయితే కూల్చివేసే సమయం వచ్చింది. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే ఆ కార్యాలయాన్ని అయితే కూల్చివేసే అవకాశం ఉంది.